నమస్కారం అండి మన డైరీ రైతులందరికీ. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నది ఇది మినరల్ బ్రిక్. ఇది మనం మామూలుగా పశువులకు ఉపయోగిస్తాము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కాలంలో మన డైరీ ఫామ్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇడిసి మేపనికి వీలు ఉండలేదు. ఎందుకంటే చాలా వరకు వ్యవసాయ రంగంలో అన్ని పంటలు వేస్తారు. చాలా భూమి తక్కువగా మనకైతే కంచెలు అయితే దొరుకుతలేవు. అందుకే ఆవు అనేది మనం 1 లేదా 2 రకాల గడ్డి మాత్రమే ఆవుకు మనం అందిస్తాం. అట్లా 1, 2 రకాల గడ్డి అందించడం వల్ల వాటికి కావాల్సిన మినరల్స్ కొన్ని వరకే అందుతాయి, కొన్ని మినరల్స్ అనేవి అందవు. అందువల్ల ఆవులకు కొన్ని మనం గమనించవచ్చు, కొన్ని రకాలైన డిసీజులు వస్తుంటాయి. కొన్ని ఆవులు మినరల్ డెఫిషియన్సీ వల్ల లేకపోతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఎట్లయితే ఆ నాలుకని ఇట్లా బయటికి పెద్దగా సాపి అటు ఇటు అనడం, అలాంటి చొల్లు కార్చడం అలాంటివి జరుగుతాయి. అట్లాంటప్పుడు మనం దానికి పరిష్కారంగా మినరల్ బ్రిక్స్ ఉంటాయి. ఇది న్యూట్రిషన్ బ్రిక్. ఇందులో మనకి ఏంటంటే మెగ్నీషియం ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, సోడియం ఉంటుంది, మ్యాంగనీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఇది మనం ఒక చిన్న తాడు సాయంతో మనం పశువులను ఎక్కడైతే కట్టేస్తామో అక్కడ ఇట్లా వేలాడదీసినట్లయితే ఆవు దీన్ని నాకడం జరుగుతుంది. దీన్ని నాకడం వల్ల దీనిలో ఉన్న అన్ని న్యూట్రియన్స్ ఆవుకు అంది ఆవు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆవు యొక్క డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా వర్క్ చేస్తుంది. ఆవు యొక్క పాల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇలాంటివి వాడుతున్నారా? వాడితే ఇది ఎంతవరకు ఆవులకు ఉపయోగకరంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియని వారు ఉంటే తెచ్చి ఇది వాడుకోవాల్సిందే నమ్మండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.